రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి రైస్ కార్డుల సంబంధించి కొత్తవి మరియు పాతవి మెంబర్ ఎడిషన్ మెంబర్ డెలిషన్ ఇలా కార్యక్రమాలు కూడా మే 31 సచివాలయాల్లో దానికి సంబంధించిన వివరాలు అందజేస్తూ తీసుకొని ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ ఎవరైనా సరే మీకు రైస్ కార్డు లేకపోయినా కొత్తగా కావాల్సిన లేదు పెళ్ళిళ్ళు చేసుకొని బయట నుంచి అమ్మాయిలు మీ కుటుంబంలో చేరినా లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి బయటపోయినా కూడా ఇలాంటి వివరాలను కూడా అక్కడ నమోదు చేసి దాన్ని చేసుకొని మార్చి మే 30 వరకు టైం ఉంది కాబట్టి సచివాలయాన్ని సంప్రదించి చేసుకుంటూ తెలియజేస్తున్నాము. అలాగే సచివాలయంలో సిబ్బంది కూడా కొంతమంది అందుబాటులో లేరు అనేది కొంచెం మా దృష్టికి వస్తూ ఉంది. కాబట్టి ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్ చేశాం కాబట్టి ఆ ఇన్ఛార్జీలకి మీ యొక్క సమాచారాలు అందజేసి దానికి సంబంధించిన ప్రతిదీ మీరు పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఏదైనా అనుమానాలు ఏదైనా ఉంటే కూడా మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారు కానీ లేదంటే సంబంధిత గుమస్తా వై రాజు అనే గుమస్తా ఉంటారు, ఆయన అడిగినా కూడా సంబంధిత వివరాలు అందజేసి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే కూడా మా దృష్టి చేసినట్లయితే మేము పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సార్, సచివాలయంలో వెళ్ళిన ప్రజలకు అక్కడ అధికారులు అయితే ఏం చెప్తారు సార్? సర్వేర్లు స్లో ఉంది లేదా డిఎస్సి ఇట్లా జాబ్కి పర్పస్ పోయినారు ఇక్కడ డిఎస్సికి లీవ్ పెట్టిన వాళ్ళ ప్లేస్లో మేము ఇన్ఛార్జీలు అరేంజ్ చేస్తాం కాబట్టి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాము. సర్వర్ ప్రాబ్లం అనేది టెక్నికల్గా స్టేట్ నుంచి జరిగే విషయం కాబట్టి ఒకవేళ ఆ టైంకి లేకపోయినా నెక్స్ట్ టైం ఒక 10 నిమిషాలు ఆగితే కూడా లేదా అరగంట అయినా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే అవసరమనే ఉన్న వాళ్ళనే ఒక అర్ధగంట ఇక్కడ కేటాయించి ఆ పనిని పూర్తి చేసుకునే వాళ్ళకి కూర్చున్నాం.